మనము ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆయన రాజ్యం, ఎక్కడుంటే అక్కడ ఆయన మహిమ, ఎక్కడుంటే అక్కడ ఆయన అధికారం. ఆయనకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఎవరి మీదనైనా ఎలాగనైనా చూపించడానికి ఆయన సమర్థుడు, అర్హుడు. నువ్వెందుకు ఇలా చేసావని ఎవరు క్వశ్చన్ వేయడానికి వీల్లేదు. అది దేవుడు అంటే. దేవుడు అంటే ఏమైనా చేస్తాడు ఆయన. ఏదో నువ్వు అన్యాయం చేశావు అని ఎవరన్నా అన్నారనుకో వేసేస్తాడండి. నువ్వెవడు నన్ను అనడానికి అని చంపేస్తాడు. అంత అధికారం ఉన్నవాడు దేవుడు అండి. మనిషినే దేవుడు తయారు చేశాడు. మనిషినే దేవుడు తయారు చేశాడు. సృష్టి అంతటి దేవుడు సృష్టించాడు, మాటతో సృష్టించాడు. మానవుడినే దేవుడు చేశాడు. ఇప్పుడు మానవుడు రూల్స్ పెట్టుకొని దేవుడు ఇట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు అన్నాం అనుకోండి, మనమే దేవుడు అవుతాం తప్ప దేవుడు నిజంగా దేవుడు కాదు. దేవుడు నిర్ణయం చేయాలి, దేవుడు రూల్ చేయాలి, దేవుడు అధికారం చేయాలి. దేవుడు చంపగలిగిన వాడు, బ్రతికించగలిగిన వాడు, గాయం చేయువాడు, గాయమును కట్టువాడుగా ఉన్నాడు. అటువంటి వాడే దేవుడు. అటువంటి దేవుని దృష్టికి తాను చేసిన మానవుడు విపరీతమైన కోపం తెప్పించి, బాధ తెప్పించి, ఇంకా నేను చంపేస్తాను అందరినీ అని నిర్ణయించుకున్న రోజు దేవుడు ఏం చేశానంటే అందరినీ చంపలేదండి, ఒకరిని రక్షించాడు. ఒకరిని రక్షించాడు. బాగా గమనించండి. మనము ఏమి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యం సంబంధమైన దేవుడు ఒక విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. ఒక విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. అదేంటంటే ఒక్క మానవుని పట్టుకొని, ఒక మానవుని రక్షించుకొని, ఒక మానవుని చేసి ఆశీర్వదించాడండి. ఆ మానవుడు తప్పిపోతే మరలా ఒక్క మానవుని పట్టుకొని లోకాన్నంతా నశింపజేశాడు. ఈరోజు ఒకే మానవునిగా వచ్చి లోకాన్నంతా రక్షించాడు దేవుడు. ఒక్క మానవుని సేవ్ చేసి, ఒక మానవుని, ఒక కుటుంబాన్ని మాత్రమే ఆయన రక్షించి మిగిలిన వాళ్ళందరినీ నాశనం చేసినట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు నశింప చేయాలనుకున్నాడు. కానీ అదే దేవుడు ఒక్క మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి సమస్తమైన మానవాళిని ఆయన రక్షించాలనుకున్నాడు. అదే క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాధాన్యత. ఒకే ఒక్క వ్యక్తిని రక్షించి మిగతా వాళ్ళందరినీ నాశనం చేసిన దేవుడు ఒకే ఒక్క వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చి మిగిలిన వాళ్ళందరినీ, జాతులను, అన్నిటినీ, తరాలను రక్షించాడు. ఆయన రక్షించి ఉన్నాడు. ఏ నమ్మకముతో ఆయన, ఏ విశ్వాసంతో ఆయన ఈరోజు మనుషులు ఏ పాపం చేయలేదు, మనుషులు నా దృష్టికి యోగ్యులు, మనుషులందరూ ఆయన దృష్టికి పరిశుద్ధులు అయ్యారు. ఏం చేయటం వలన ఆ విధంగా మనుషులు పవిత్రులయ్యారు దేవుని దృష్టికి అంటే ఆయనే మానవునిగా వచ్చి ఆయననే తన కోపమును, తనకున్నటువంటి సమస్తమైనటువంటి అధికారముతో ఒకే ఒక మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మీదనే శిక్ష వేసి ఇప్పుడు ఆయన ఫ్రీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దృష్టికి మనుషులందరూ పరిశుద్ధులు, నీతిమంతులు అయిపోయారు. ఒక్కరిని బట్టి అందరూ నీతిమంతులు అయ్యారు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి.